పద్ధతిలో దిద్దాలి అంతవరకే. సరే ఏంటి ప్రకాష్ రాజ్ అరెస్ట్ అని చెప్పి మరొక జరుగుతున్న ప్రచారం, పరిశ్రమలపై ఒత్తిడి బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అని. అదే ఇందాకే చెప్పబోయింది అంటే ఒక విధంగా ఈ తతంగం ఇంత దూరం లాగబడ్డం చూస్తుంటే బీజేపీ కేంద్రం వాళ్ళు సనాతనం అనండి, హిందుత్వం అనండి, వాళ్ళ పాత్ర చాలా ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బీజేపీ నాయకుడు తర్వాత మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ మీద వెంటనే చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలన్న పద్ధతిలో ఆయన వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా ప్రకాష్ రాజ్ అరెస్ట్ కూడా తప్పదు, ఆయన మీద కూడా ఉపా చట్టం లాంటిది పెడతారు. ఆయన కూడా ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి, ఏదో తను హీరోను విలన్ మోనార్క్ అని చెప్పి ఆయన చెలరైపోతున్నాడు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఈయన విష్ణువర్ధన్ రెడ్డి అలా మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ బహుశా మన నాగేశ్వర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, అరే ఏం చేస్తారు సార్, చేస్తారు అంతే కదా, ఏంటి పద్ధతులు. అలాగే అసలు ఆయన పరిశ్రమ నుంచే బాయ్కాట్ చేయాలి అని. ఎవరు? శివకృష్ణ అని ఒక హీరో, నేను చూస్తున్నప్పుడు యువ హీరోగా వచ్చాడు ఆయన, మరో మలుపు అనే సినిమాలు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన బీజేపీ ఆయన ఏంటి ప్రకాష్ రాజును పరిశ్రమ నుంచి దూరం పెట్టాలని నిర్ణయం చేస్తే అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన ప్రత్యేకించి ఒక జాతిని నొప్పించే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చర్య తీసుకోవాలని మేము అందరం అడిగితే అంతా కరెక్ట్గానే ఉంది, చెయ్యండి అని నాగేశ్వరరావు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రకాష్ రాజును పరిశ్రమ నుంచి దూరం చేయాలి అని. నిజంగానే ప్రకాష్ రాజు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటారు. ఇప్పటికే ఆయన మీద ఒక అనధికారికమైన ఆంక్షలు కొన్ని వర్గాలు అమలు చేస్తున్నాయన్న అభిప్రాయం కూడా పరిశ్రమలో ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేయాలి, ఆయన మీద తీవ్రమైన కేసులు పెట్టాలి, ఆయన పరిశ్రమ నుంచి పంపించాలి. ఇంకా వీళ్ళందరూ కాకుండా మన రెగ్యులర్ ఆయన ఉన్నాడు కదా, ఎవరు? బండ్ల గణేష్ మళ్ళీ తన భాషలో, మరి దుర్భాషలు అయితే అవి కూడా కొంచెం తీవ్రమైన భాషలే వాడాడు. ఇవన్నీ చేస్తుంటావా, నీకేం పని ఉంది, నువ్వు ఊరికే ఒక మూలన కూర్చో, నోరు మూసుకొని అది ఇది పద్ధతులు. సరే ఇవన్నీ ఆయన అభిప్రాయాలు చెప్పాడు, విమర్శ చేశాడు. ఈయన మీద కాదు, దేశవ్యాప్తంగా ఆయన రాజకీయ విమర్శ చేస్తున్నాడు. మీరు ప్రజాస్వామికంగా వెళ్ళండి అని ఆయన చెప్తున్నాడు. దానికి ఆయన బహిష్కరించడము, దూరం పెట్టడము, లేకపోతే కొంతమంది మా నటీమణులు కూడా ఆయన మీద వీడియోలు చేశారు. ఉదాహరణకు షూటింగ్కు లేట్గా వస్తారు, షూటింగ్కు లేట్గా వచ్చి మూడ్ బాగాలేదు, నేను ఇప్పుడు యాక్ట్ చేయలేను అని అంటారు. మరి మీరు రేపు మీ మూడు ఎలా ఉంటుంది, మీరు ప్రజలు రాజకీయాలు వీటి కోసం నిలబడతారో లేదా ఎవరు చెప్తారని ఒక వీడియో తిరుగుతుంది. సరే ఇవన్నీ వ్యక్తిగత అంశాలు, లేకపోతే సినిమా పరిశ్రమలో అన్ని కలగాపులకం చేసేసి విమర్శించిన వాళ్ళను వెంటాడటం అన్నది ఇది నిలబడే విషయం కాదు. ప్రకాష్ రాజ్ మోదీ మీదే నా ఉద్దేశంలో కొన్ని తీవ్రమైన పదాలు కూడా వాడాడు. తీవ్రమైన పదాలు కూడా ఆయన మోదీయే ఆయన మీద కక్ష కట్టి వెంటనే ఏం చేసే పని చేయలే. బహుశా ఆయన శిష్యులు చేస్తుండొచ్చు కాబట్టి ఆయన శిష్యులకు వదిలేసి ఉండొచ్చు కూడా. కానీ దీన్ని ప్రకాష్ రాజ్ మీదకి తిప్పాలి అని చేస్తున్న ప్రయత్నం, అరెస్ట్ చేయాలనుకోవటం, ఇదే సెల్ఫ్ గోల్. ఇంకా ప్రకాష్ రాజును కూడా అరెస్ట్ చేసి దీన్ని ఇంకా కనుక పెంచితే అది మరింత తీవ్రమవుతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బీజేపీ ఒత్తిడి పనిచేస్తుందేమో అంటే ఎవరు పెద్దగా మాట్లాడలేదు. నిన్న మనం అనుకున్నాం కదా, నేను మీతో అన్నాను ఈ టైంలో, ఇప్పటివరకు ప్రముఖులు ఎవరు మాట్లాడలేదని. కానీ నిన్న ఒకేసారి 3 మంత్రులు మాట్లాడారు. ఒకేసారి 3-4 మంత్రులు రంగంలోకి దిగిపోయి మీరు ఇది చేస్తారా అది చేస్తారా అని చెప్పి ఈ కేసులో అంటే ఒత్తిడి పెంచుతున్నారు. అంతకుముందు ఏమో ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయండి అని చంద్రబాబు నాయుడు అడిగితే ఒక విధంగా ఉండింది, లేకపోతే నన్ను డిఫెండ్ చేయండి అని పవన్ కళ్యాణ్ అడిగితే ఒక విధంగా ఉండేది. ఇప్పుడు సనాతన ధర్మము వీటిని ముడిపెట్టేసి దీన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఇంకోటి ఏమో విజయవాడలో ఎన్ఐఏ వచ్చి సోదాలు జరుపుతుందంట ఇప్పుడు. అవును. సో ఇవన్నీ ఒక పెద్ద కుట్ర అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుట్ర ఎటువైపు నుంచి జరుగుతుంది, ఎవరి మీద జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది మనకు తెలియట్లేదు. జడశ్రావణ్ ఆదాయాలు వాటి మీద కూడా ఒక కేసు ఈరోజే ఫైల్ అయిందంట, ఐటీ కేసు.